హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఉగాది సందర్భంగా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా బిగ్ అనౌన్స్మెంట్ అండి. మరి 2000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ని కేవలము 500 రూపాయలకే 2 ఇయర్స్ వ్యాలిడిటీతో అందచేయడం జరుగుతుందండి. ఎన్ని సంవత్సరాలండి? 2 ఇయర్స్ వ్యాలిడిటీస్తో. మరి ఇంత తక్కువ కాస్ట్ ఉంటుంది కదా కోర్సులో, మరి బాగుండవా అని చెప్పేసి డౌట్ రావచ్చు మీకు. సో గైస్, అందుకే ముందు డెమో చూసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నానండి. ముందు డెమో చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ, 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ అండి. ఈచ్ సబ్జెక్ట్కి 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించామండి. ఎక్సలెంట్గా ఉంటాయి. ఓకేనా? ఒకసారి మీరు డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్సుని ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి, ఉగాది ఆఫర్ని. ఓకేనా? 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఉచితంగా అందజేస్తాం. టెస్ట్ సిరీస్ ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇది సరైన అవకాశం అండి. సో ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్ గ్రూప్ 2 అవకాశం కోసం చూస్తున్నారో తప్పకుండా తీసుకోండి. నాట్ ఓన్లీ గ్రూప్ 2 అండి, అన్ని కోర్సుల పైన ఆఫర్ ఉన్నాయి. డిఎస్సి పైన కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ పైన కావచ్చు, ఇతర కోర్సుల పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి గ్రూప్ 2, అంతేకాకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలకు చాలా చాలా ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటండి? ఇండియన్ సొసైటీ. మరి ఇందులోంచి మనకు 30 మార్కులు అయితే కవర్ కావడము జరుగుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు మీకు చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ అందచేయడము జరుగుతుంది. అందరూ గమనించాలి. ఓకేనా? మరి ఇంకా ఎవరైనా మన యాప్లో గ్రూప్ 2 కోర్స్ కనుక తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇంకా ఆఫర్ అయితే ఉంది. స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఆఫర్ని అదే విధంగా ఉంచామండి. ఏ క్షణమైనా క్లోజ్ అవ్వచ్చు ఆఫర్, కాబట్టి ఈరోజే తీసుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన టాపిక్ ప్రాంతీయ తత్వము. ఏంటది? ప్రాంతీయ తత్వము. క్వశ్చన్ నెంబర్ 1. తమ ప్రాంతం పట్ల ఎక్కువ ప్రేమ కలిగి ఉండడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రాంతీయ తత్వము. నెక్స్ట్, ప్రాంతీయ తత్వానికి ఎలాంటి లక్షణాలను సామాజిక శాస్త్రవేత్తలు ఆపాదించారు? ఆప్షన్ ఏ తమ ప్రాంతాన్ని తామే పాలించుకోవాలని భావించడం, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలను పాలకులను అంగీకరించకపోవడం, తమ ప్రాంత వనరులు తమకే దక్కాలని పోరాటం చేయడం. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. ఏ మరియు బీసీ రెండు కూడా సరైన, అంటే అన్నీ సరైనవి. తమ ప్రాంతాన్ని తామే పాలించుకోవాలని భావించడం, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలను పాలకులను అంగీకరించకపోవడం, తమ ప్రాంత వనరులు తమకే దక్కాలని పోరాటం చేయడం, అన్నీ సరైనవి. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో ప్రాంతీయతత్వం పెరగడానికి ప్రధాన కారణాలు ఏంటి? పైవన్నీ సరైనవే, చూద్దాం. బ్రిటిష్ వారు రాజకీయ ఏకత్వాన్ని, ఏకరీతి పాలనను అందించడం. నెక్స్ట్, 560 సంస్థానాల్లో బ్రిటిష్ వారు పరోక్ష ప్రాంతీయతత్వాన్ని పెంచి పోషించడం. నెక్స్ట్, బ్రిటిష్ వారి సమయంలో ఇతర ప్రాంతాల మధ్య సమైక్యత లోపించడం. అన్నీ ప్రాంతీయతత్వం భారతదేశంలో పెరగడానికి ప్రధాన కారణాలు. నెక్స్ట్, ప్రాంతీయతత్వం వలన క్రింది ఏ రాష్ట్రాల్లోని భాగాలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ను కోరాయి? బీహార్, మిథిలాంచల్, తమిళనాడు, కొంగునాడు, మణిపూర్, కుకీల్యాండ్, పశ్చిమ బెంగాల్, గూర్ఖాల్యాండ్, ఒడిశా, విదర్భ. సరైన సమాధానం ఆప్షన్ 2. ఈ మాత్రం తప్పండి, అన్నీ కూడా సరైనవే. ఓకేనా? కేవలం ఈ మాత్రమే తప్పు. సో మిగతావన్నీ కూడా, అంటే బీహార్ నుంచి మిథిలాంచల్, తమిళనాడు నుంచి కొంగునాడు అనేటువంటిది, అండ్ మణిపూర్ నుంచి కుకీల్యాండ్, పశ్చిమ బెంగాల్ నుంచి గూర్ఖాల్యాండ్. ఓకే, ఇవన్నీ కూడా ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అయితే పోరాటము చేస్తున్నాయి. నెక్స్ట్, ప్రాంతీయతత్వం నివారించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు క్రింది వాటిలో ఏవి? ప్రాంతీయతత్వం నివారించడానికి పంచవర్ష ప్రణాళికలు, ప్రాంతీయ అభివృద్ధి కమిటీ ఏర్పాటు, స్వయం ప్రతిపత్తి మండలాల ఏర్పాటు, నూతన రాష్ట్ర ఏర్పాటు. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. డి తప్పు, ఏబిసి సరైనవి. ఓకేనా? పంచవర్ష ప్రణాళికలు,
ప్రాంతీయ అభివృద్ధి కమిటీల ఏర్పాటు, స్వయం ప్రతిపత్తి మండలాల ఏర్పాటు. ఓకేనా? ప్రాంతీయతత్వము నివారించడానికి నూతన రాష్ట్రాల ఏర్పాటు అనేది తప్పు. ప్రాంతీయతత్వాన్ని నివారించడానికి క్రింది ఏ అంశాలు ఉపయోగపడతాయి? ఆప్షన్ ఈ అన్ని సరైనవే. మీడియా ద్వారా ప్రజలకు అవగాహన పెంచడం, రవాణా సమాచార రంగాల అభివృద్ధి, భారత సంస్కృతి చరిత్ర ప్రచారం చేయడం, సహకార సమైక్య వ్యవస్థ బలోపేతం చేయడం ద్వారా ప్రాంతీయతత్వాన్ని ప్రజల్లో పెంపొందించవచ్చు. నెక్స్ట్, ప్రాంతీయతత్వం ప్రజల్లో పెరగడానికి ప్రధాన కారణం క్రింది వాటిలో ఎన్ని రకాలుగా విభజించవచ్చు? 1. భౌగోళిక కారణాలు, చారిత్రక కారణాలు, రాజకీయ కారణాలు, మానసిక కారణాలు. ఆన్సర్ ఆప్షన్ ఈ అన్నీ కూడా సరైనవండి. వీటన్నిటి ద్వారా ప్రజల్లో మరి సరైనటువంటి అవగాహన అయితే పెంచవచ్చు. ఓకే, నెక్స్ట్, భౌగోళికంగా ఉన్న ప్రాంతీయతత్వం పెరగడానికి క్రింది ఏ అంశాలు దోహదపడ్డాయి? భౌగోళికంగా ఉన్న ప్రాంతీయతత్వం పెరగడానికి ఏ అంశాలు దోహదపడ్డాయండి? ఆన్సర్ ఆప్షన్ 3 ABCD అన్ని సరైనవే. ఒకే ప్రాంతంలో ఉన్న ప్రజల మధ్య వేలాది సంవత్సరాలుగా సన్నిహిత సంబంధం కలిగి ఉండడం, జీవన విధానము, ఆచార సాంప్రదాయాలు, సంస్కృతి, ఆ ప్రాంతంలోని ప్రజల మధ్య సంఘటిత సామాజిక బంధాలు ఉండడం, భూమిపుత్రుల సిద్ధాంతాన్ని బలంగా నమ్మడం, ఇవన్నీ కూడా భౌగోళికంగా ఉన్న ప్రాంతీయతత్వం పెరగడానికి ప్రధాన అంశాలు. నెక్స్ట్ వన్, మన దేశంలోని ప్రాంతీయతత్వం ఏర్పడడానికి చారిత్రక కారణాలు ఏ విధంగా దోహదం చేశాయి? మన దేశంలో ప్రాంతీయతత్వం ఏర్పడడానికి చారిత్రక కారణాలు ఏంటి? ఆప్షన్ డి పైవన్నీ సరైనవే. ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశంలో చారిత్రకంగా వేరు ప్రాంతాలుగా పరిగణించడం, ఇరు ప్రాంతాల మధ్య మత విద్వేషాలు పెరగడం, భాషాపరమైన వైవిధ్యత. సో అన్నీ సరైనవే. నెక్స్ట్, మన దేశంలో ప్రాంతీయతత్వం పెరగడానికి రాజకీయాలు ఏ విధంగా కారణమయ్యాయి? రాజకీయాలు ఆప్షన్ ఏ అన్ని సరైనవి. చూద్దాం. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల మధ్య సంయోధ్య లేకపోవడం. నెక్స్ట్, వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు ఉండడం. ఆప్షన్ సి, ప్రభుత్వ ప్రాంతీయ పూరిత పథకాలు లేదా విధానాలు. నెక్స్ట్, నిధుల కేటాయింపుల్లో వివక్షత. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ప్రాంతీయతత్వము రూపుమాపడానికి భారతదేశంలో మొదటిసారిగా వేసిన కమిటీ పేరేమిటి? ఆప్షన్ ఏ దత్ కమిటీ అండి. ఏంటది? దత్ కమిటీ. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన సమాధానం ఏది? దత్ కమిటీ 1967లో వేశారు. ఆప్షన్ బి, పారిశ్రామిక లైసెన్సింగ్ అమలును సమీక్షించడానికి ఏర్పాటు చేశారు ఇది. ఆప్షన్ సి, లైసెన్సింగ్ విధానము అన్ని ప్రాంతాలను సమన్వయం చేయలేదని కమిటీ నివేదిక పేర్కొంది. ఆప్షన్ డి, కమిటీ అధ్యక్షుడు సుబిమత్ దత్. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 3 అండి. ABCD అన్నీ కూడా సరైనవే. ఓకే, దత్ కమిటీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, భారతదేశంలో పారిశ్రామికంగా వెనుకబడిన రాష్ట్రాలను మరియు జిల్లాలను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వము 1968లో ఏర్పాటు చేసిన కమిటీ పేరేంటి? 68లో. ఆప్షన్ డి పాండే కమిటీ. ఏంటది? పాండే కమిటీ. నెక్స్ట్, పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలలో పరిశ్రమలు నెలకొల్పడానికి విత్తపరమైన ప్రోత్సాహకాలు అందించడానికి సూచించిన వాంచు కమిటీ ఏ సంవత్సరంలో వేశారు? వాంచు కమిటీ. ఆప్షన్ ఏ 1969. నెక్స్ట్, వాంచు కమిటీ ప్రాంతీయతత్వం నివారించడానికి కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికలో ఎలాంటి సిఫారసులు చేసింది? ఆప్షన్ 1 అన్నీ సరైనవే. చూద్దాం. వెనుకబడిన ప్రాంతాలలో స్థాపించే పరిశ్రమలకు అభివృద్ధి గ్రాంట్స్ చూపించాలి. ఆప్షన్ బి, 5 ఏళ్ల పాటు రాబడి పన్ను, కార్పొరేట్ పన్ను మినహాయించాలి. నెక్స్ట్, 5 ఏళ్ల పాటు ఎక్సైజ్ పన్ను తప్పించాలి. నెక్స్ట్, తయారైన వస్తువులపై రవాణా వ్యాయం సబ్సిడీలు కూడా అందించాలి. సో వాంచి కమిటీ ప్రకారము ప్రాంతీయతత్వం నివారించడానికి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి సిఫారసులను సూచించింది. నెక్స్ట్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నిధి పేరేమిటి?
ప్రత్యేక నిధి? ఆప్షన్ బి అండి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి. నెక్స్ట్ వన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి గురించి క్రింద పేర్కొన్న అంశాలు సరికానిది. ఆప్షన్ డి తప్పండి. మిగతావన్నీ చూద్దాము. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధిలో కలెక్టర్ బడ్జెట్ కూడా ఏర్పాటు చేస్తారు. కరెక్ట్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తారు. కరెక్ట్. దీనిని జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. సో 3 సరైనవి, 4వది డి తప్పు. ఈ కార్యక్రమం అమలు గ్రామ పంచాయతీలు తీసుకుంటాయనే తప్పు. ఓకే. నెక్స్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీని ఏ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 1987లో. నెక్స్ట్, వెనుకబడిన ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పరిశ్రమలకు ట్యాక్స్ హాలిడే మొదటి 5 సంవత్సరాల వరకు ఉండాలని సూచించిన కేంద్ర ప్రభుత్వ పథకం ఏది? ఆప్షన్ 2 అండి ఏబిసిడి మరియు ఈ కూడా సరైనది. చూద్దాం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ 1987, రాష్ట్రీయ సమవికాస్ యోజన, కేంద్ర పెట్టుబడి రాబడి పథకం 2011, సమ్మిళిత అభివృద్ధి పథకం. ఇవన్నీ కూడా ఏం చెప్పాయండి? వెనుకబడిన ప్రాంతాల్లో కనుక పరిశ్రమలను ఏర్పాటు చేస్తే మొదటి 5 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే అంటే ఎలాంటి ట్యాక్స్ లేకుండా చూడాలని సూచించింది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రాష్ట్రీయ వికాస్ యోజన గురించి క్రింది వాటిలో సరైన సమాధానం? ఆప్షన్ ఏ అండి పైవన్నీ సరైనవి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రాంతీయ అసమానతల తొలగింపు, జీవన ప్రమాణ స్థాయి పెంచడము, పేదరికము నిరుద్యోగ నిర్మూలన. సో అన్నీ సరైనవే. నెక్స్ట్, కేంద్ర పెట్టుబడి రాయితీ పథకం 2011 గురించి క్రింది వాటిలో సరైన సమాధానం? ఆప్షన్ డి 1 మరియు 2 సరైనవి. చూద్దాం. వెనుకబడిన ప్రాంతాలను వెనుకబాటుతనం ఆధారంగా ఏబిసి వర్గాలుగా వర్గీకరించింది. ఈ ప్రాంతాలకు 10% నుండి 25% వరకు రాయితీలను కూడా కల్పించడము జరిగింది. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రాంతీయతత్వం ఆధారంగా ఏర్పడిన రాజకీయ పార్టీలు క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడింది? అకాలీదళ్ పంజాబ్, టీఆర్ఎస్ తెలంగాణ, జేఎంఎం జార్ఖండ్, డిఎంకే తమిళనాడు. సో అన్నీ కూడా సరైనవి అండి, ఏది కూడా తప్పుగా లేదు. ప్రాంతీయతత్వం ఆధారంగా మరి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీలు. ఓకే. నెక్స్ట్, సో గైస్ ఇంతటితో మనము ప్రాంతీయతత్వము అనేటువంటి టాపిక్ని కంప్లీట్ చేసామండి. నెక్స్ట్ టాపిక్లో మహిళలపై హింస అనేటువంటి టాపిక్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ కూడా. సో గైస్ చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేయనట్లయితే వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.